ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు, రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ధి, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించేలా సముద్రపు నాచు సాగుపై ఆర్థిక నమూనా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా, పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో నిన్న ముఖ్యమంత్రి సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 కారిడార్లతో కూడిన 2వ దశ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, దాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో విస్తరణ అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అభినందన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో, బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సత్యకుమార్ తెలియజేస్తూ బాలల హక్కుల్ని, బాలల జీవితాల్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకి ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో వికసిత భారత్ 2047 ఆ రకంగా బాలికల భవిష్యత్తు నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వాములు కావాలా. అప్పుడే మనం ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రకృతి సేద్యం విధానంలో విభిన్న పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట్ర సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు సరైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొంటూ కొండను ఎకో పార్క్ గా తయారు చేయడం కోసం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ, వచ్చిన ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. క్యాంటీన్, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సాయం చేసేందుకు అంగీకారం. అదేవిధంగా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1లో 3.61 కోట్లతో అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది. అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాల వల్ల పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని, తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. వాతావరణం. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.